వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి జరిగింది కదా, ఆ రోజు అందరినీ పలకరిస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి వెళ్ళి కౌగిలించుకునే ప్రయత్నం చేసినా కనీసం ఆమెను పట్టుకోకపోగా ఆ మొహం కూడా చూడని పరిస్థితి. ఎలా చూడొచ్చు ఆ పరిస్థితి? తల్లి కాబట్టి ఏదో వచ్చి ఆమె సొంతగా కొడుకు కాబట్టి వెళ్ళింది తప్ప అతనుగా పిలిచి చేసింది ఏమీ కనపడలేదు. అంత దౌర్భాగ్యం నాయకుడిని ఇంతవరకు ఎవరు చూడలేదు, ఎవరు చూడబోరు కూడా. తల్లిని చూడరు, చెల్లిని చూడడు, బావని పట్టించుకోడు, ఎవరికి ఏమి లేదు. తండ్రిని పట్టించుకోవాలా. తల్లిదండ్రులను ప్రేమించినవాడు ఎక్కడ ఏం చేసినా కూడా గెలవలేడు. ఎవరి మీద ప్రేమ లేదు, అసలు ఆంధ్ర జనాభా మీద అస్సలు ప్రేమ లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు కూడా ఎవరితో అవసరం ఉంటే వాళ్ళతో ఇది చేస్తాడు. అవసరం తీరిన తర్వాత నీతో నాకు పని లేదనేటువంటి మనస్తత్వం. కరివేపాకు లాంటిది వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ చెల్లి కానీ. రాష్ట్ర నాయకుడిగా, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా ఆ ప్రాంత ప్రజల్ని ఎన్నుకుంటే కనీసం తల్లిని కూడా గౌరవించలేనప్పుడు స్థానిక ప్రజలు ఏం గౌరవిస్తారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. అమ్మలాగా చూడలేదుగా, అది ఒక అహంకార పూరితమే కానీ చెల్లి, తల్లి, బాబాయి ఇటువంటి ఏమీ లేవు అతనికి. కన్న తల్లి కంటే కూడా జగన్మోహన్ రెడ్డికి ఆస్తులే ప్రాముఖ్యం. బాబా గారు, మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి జరిగింది కదా, ఆ వర్ధంతిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళటం, విజయమ్మ కూడా పులివెందులు వెళ్ళటం, ఒకరు ఎదురు పడ్డప్పుడు కొడుకన్న ప్రేమతో ఆమె వెళ్ళి హత్తుకునే ప్రయత్నం, కౌగిలించుకునే ప్రయత్నం చేస్తే తల్లి అన్న కనీసం కనికరం లేకుండా ముఖం కూడా చూడకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎలా చూడొచ్చు ఈ పరిస్థితి? అలా చూడవచ్చు. వాళ్ళ అమ్మలాగా చూడలేదుగా. అప్పుడు ఆమె అధ్యక్షులుగా ఉంచాడు, తీసి అవతలు పెట్టాడు. చెల్లెలు కష్టపడింది, చెల్లెల్ని తీసేశాడు. బాబాయిని గొడవలతో చంపాడు. 151 సీట్లు వస్తే మంచి పరిపాలన చేయకుండా 11 సీట్లకు పరిమితం అయ్యాడు. చక్కగా పరిపాలన చేయొచ్చుగా. 151 సీట్లు అంటే వాళ్ళ నాన్న కూడా రాలేదు. సింగిల్ రాష్ట్రంలో 151 సీట్లు వచ్చినప్పుడు ఎంత చక్కగా పరిపాలన చేయాలా? నీకు డబ్బులు కొదవా? 2 ఆడపిల్లలు ఏం చేసుకుంటావు? 30 ఏళ్ళు ఉంటానన్నావు, నువ్వు 30 ఏళ్ళకి సరిపడ చేయాలి కదా. రాష్ట్రంలో రోడ్లు లేవు. ప్రతి ఒక్కరిని నీకు 3 పిల్లలు పరిపాలన, నిన్న అటు చంపుతాం ఇటు చంపుతాం అని బెదిరించడం. అయ్యి పరిపాలన. నా వయసులో ముఖ్యమంత్రి అయిన వాళ్ళు బూతుల పురాణాలు పుట్టింది జగన్ కానుంచి. అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడుకోవడం కూడా జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు పరిపాలన గురించి ప్రతిపక్షం కూడా చక్కగా మీరు అది చేయలేదు ఇది చేయలేదు మాట్లాడేవాళ్ళు, కానీ వ్యక్తిగత దోషాలు దిగింది జగన్మోహన్ రెడ్డి కానుంచి. జగన్మోహన్ రెడ్డికి 2014లో కానీ 2019లో కానీ 2014లో 60 పైన సీట్లు రావడానికి, 2019లో గెలవడానికి ప్రధానంగా కారణం ఎవరు అంటే అటు షర్మిల ఇటు విజయమ్మ. 2014 చంద్రబాబు నాయుడు కూడా పొరపాట్లు ఉన్నాయి. ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇచ్చాడు, వాళ్ళు కూడా అడ్డంగా దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏ పార్టీ అయినా ఇప్పుడు కూడా కొంతమంది ఒక 60-70 మంది దోపిడీలు బయలుదేరారు. దాన్ని కంట్రోల్ చేయకపోతే వీళ్ళకి కూడా పట్టేదైతే అదే. అయితే అసలు ప్రధానంగా అంటే ఆయన గెలుపుకు ఉపయోగపడ్డ వ్యక్తి, ఆయన ఆపదలు అంటే జైల్లో ఉంటే రోడ్ల మీద తిరిగిన వాళ్ళని కూడా ఈరోజు ఆస్తి కోసం అని చెప్పి లేదంటే అంతస్తుల కోసం అని చెప్పి వాళ్ళనే రోడ్ల మీద పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదనే ప్రజలు తిరస్కరించింది. మీలోనే మీ కుటుంబంలోనే ఆ విధంగా చేస్తున్నావు. నువ్వు ప్రజలను ఏ విధంగా పరిపాలన చేస్తావు? పరిపాలన నీకు కుదరదనేగా 151 సీట్లను 11కు దించింది. అది ఒక అహంకార పూరితమే కానీ చెల్లి, తల్లి, బాబాయి ఇటువంటి ఏమీ లేవు అతనికి. ధన వ్యామోహమో పదవి వ్యామోహమో కానీ ప్రతిమ రాష్ట్రాన్ని గురించి పట్టించుకోవాలా. అన్న, మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి జరిగింది కదా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళడం చూసాం, ఇటు విజయమ్మ కూడా పులివెందులు వెళ్ళడం చూసాం. కన్న కొడుకన్న ప్రేమతో విజయమ్మ వచ్చి కౌగిలించుకునే ప్రయత్నం చేస్తే కన్న తల్లి అన్న కనీసం కనికరం లేకుండా ఆమెను పట్టించుకోకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు తప్ప విజయంతో మాట్లాడలేదు. కరెక్ట్ అని ఈ రకమైనటువంటి ధోరణి? నిజంగా కన్న తల్లి అని ప్రేమ ఉంటే ఆస్తుల కోసం ముందు కోర్టుకు వెళ్ళాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా అసలు కన్న తల్లి కంటే కూడా జగన్మోహన్ రెడ్డికి ఆస్తులే ప్రాముఖ్యం. కాబట్టి అసలు ఆ విషయం మాట్లాడడం కూడా, తల్లి చెల్లి వాళ్ళకే న్యాయం చేయనోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తాడండి? మాట్లాడుతూ ఉంటాడు కదా, నా అక్కలు నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు అని చెప్పి. నా అక్కలు నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు అన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక ఎస్సీ కానీ బీసీ కానీ మైనార్టీలు కూడా వాళ్ళు బాగా చాలా దెబ్బతిన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. రావడం ఇసుక ఆపడం వల్ల కానీ లేకపోతే అనేక రకాలుగా 40 రకాల పనుల్లో ఉన్న జనాభా ఇబ్బంది పడ్డారు. అందుకే ఈ రోజు ఈడ్చి కొడితే 11లో పడ్డాడు. 2014, 2019 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీలో బలంగా నిలబడింది. ఆయన జైలుకి వెళ్తే పాదయాత్రలు చేసింది సొంత చెల్లి షర్మిల, విజయమ్మ. మరి అలాంటి వాళ్ళని విజయం వరకు ఉంచుకొని విజయం తర్వాత వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి వాడుకోవడమే ఆయన ప్రాధాన్యం, అంతే. ఎవరైనా సరే మనోడికి తల్లా చెల్ల
చెల్లె అన్న బాబాయ్ అనేది ఏమి ఉండదండి. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసి వివేకానంద రెడ్డి గారిని నుంచోబెట్టి మరి ఓడిపించారు. తర్వాత 2014 ఎన్నికల్లో విజయమ్మని తీసుకెళ్లి వైజాగ్ లో వేశాడు, విశాఖపట్నంలో. అదే విజయమ్మని గెలిపించి పంపించాలనుకుంటే, అసెంబ్లీకి పంపించాలనుకుంటే వాళ్ళ పులివెందుల్లోనో లేకపోతే వాళ్ళ కడపలోనో పోటీ చేయించవచ్చు కదా. రాజకీయ ఎత్తుగాడ అతను తుక్లక్ పాలనండి. అతనికి స్వతహాగా అభిప్రాయాలు తీసుకునే శక్తి లేదు. అక్కడ సజ్జల వీళ్ళందరూ చెప్పింది పాటించడం తప్ప అతను చేసేదైతే ఏమీ లేదు. అలా ఒకసారి ఈ వీడియో చూసి వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? స్పెషల్గా చెప్పేది ఏముందండి దీంట్లో స్పెషల్గా చెప్పేది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలిసిన విషయమే. తల్లిని చూడరు, చెల్లిని చూడరు, బావని పట్టించుకోడు, ఎవరికి ఏమి లేదు. తండ్రినే పట్టించుకోవాలా, అన్ని విషయాలు అందరికీ తెలిసినాయి. ఈ టైంలో ప్రేమ ఉంది కాబట్టి తల్లి ఏదో కావాలని చెప్పని ఆ షెడ్యూల్ లేకపోయినా అక్కడికి వెళ్ళింది, ఏదో పలకరించింది. కానీ ఆయనకు ఆ మాత్రం విశ్వాసం కూడా లేదు. తల్లిదండ్రులను ప్రేమించినోడు ఎక్కడ ఏం చేసినా కూడా గెలవలేడు. ఇంతవరకు మనం చూసాం. 5 సంవత్సరాలు ఏదో చేసేస్తాం, ఎరగదీసేస్తా అంటే ఎగబడి జనాలంతా చక్కగా కష్టపడి ఇచ్చారు. ఇచ్చింది ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. ఉపయోగం ఉంది, నిలబెట్టుకోలేక మొత్తాన్ని మళ్ళీ దాన్ని ఒక విధంగా జగన్ సంగనాకి ఇచ్చారు అంతే. ఈ లాస్ట్ ఇయర్ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టింది ఉందా ఆయన? ఎక్కడ పబ్లిక్లో జనాల్లోకి వచ్చింది ఉందా? పరదా కట్టుకోకుండా ఏ ఊరైనా వచ్చాడా? ఏ మీటింగ్ అయినా, ఏ గుడికైనా, దేనికైనా చెప్పుకోవడానికి మాత్రం హిందూ అని చెప్పుకొని తిరుగుతుంటాడు తప్ప అన్ని విధాలు ఆయన కరెక్ట్ కాదు. అది జనాలందరికీ అర్థమైంది, ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి మంచి గుణపాఠం చెప్పి పక్కకు పంపించారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు కాబట్టి ఏదో అలా జనాలు ఉన్నానని చెప్పి ఏదో ఒక పబ్లిక్లోకి ఏదో మ్యాటర్ రావాలని చెప్పి వస్తున్నాడు, చేస్తున్నాడు అంతే తప్ప ప్రత్యేకంగా ఏమీ లేదండి ఎప్పటికీ. అంటే ఒకటి విజయమ్మ, 2 షర్మిల. ఇప్పుడు ఈ రోజు వాళ్ళిద్దరి మీద గొడవలు పెట్టుకుని ఆస్తులకు సంబంధించి కానీ లేదంటే వాళ్ళతోనే గొడవలు పెట్టుకొని కేసులు గెలుచుకొని ఇట్లా వెళ్తూ ఈ రోజు అన్ని మర్చిపోయి తల్లే వచ్చి పలకరించినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పలకట్లేదు? ఏమని చెప్పాలి? అది ఇంటి రాజకీయాలు, మనం ఏం చెప్పడానికి లేదు. అందరూ చెప్పే విధానం అయితే భారతి గారు ఏదో చెప్పారని చెప్పి అంటుంటారు. ఆ ఇంటి గురించి మనం చెప్పడం ఉంది కాబట్టి ఆయన ఏదో వ్యక్తిగతంగా జనాలు అంటాడు కానీ మేమంతా ఎవరు వ్యక్తిగతంగా జనాలు ఎక్కడ తీసుకోమో చెప్పం. అది సంగతి. అప్పట్లో షర్మిల గారు ఎంత కష్టపడ్డారు, ఏం జరిగింది అనేది ఆయన జైల్లో కూర్చోనుంటే షర్మిల గారు పాదయాత్ర చేస్తాక నేను సీట్ రాలా, ఈయన గెలవాలా, అదంతా వేసుకొని దాన్ని ఏమంటారంటే ఊరు దాటాక తగలబెట్టినట్టు తెప్ప తగలబెట్టారు అదంటా చూడండి. ఆ టైప్ అంతే. అంతకనే ఎవరి మీద ప్రేమ లేదు. అసలు ఆంధ్ర జనాభా మీద అస్సలు ప్రేమ లేదు. ఆంధ్ర జనాలకైతే అస్సలు నమ్మకమే లేదు. ఏదో చేశారు. ప్రతిదీ స్కామే. ఎన్ని స్కామ్లు వచ్చినా బయటికి చూడండి, 1 2 ప్రతిదీ స్కామే. సో ఇవన్నీ ఏంటంటే కాలక్షేపం చేయడం కోసం, జనాలు అవేర్నెస్ రావడం కోసం, ఎవరినైనా సరే ఎక్కడైనా సరే పాజిటివ్గా ఆలోచిస్తే ఎక్కువ రోజులు జనాలు గుర్తించడానికి టైం పడుతుంది. అదే నెగిటివ్గా ఏదైనా చేస్తే త్వరగా వచ్చేస్తాడు. అలాగే నెగిటివ్ చేసాడు, త్వరగా వచ్చాడు అంతే. ప్రతిసారి చెప్తా ఉంటాడు కదా, నా సొంత అక్క చెల్లెలు, నా సొంత అన్నదమ్ములు అని. ఇంట్లో ఉన్న వాళ్ళనే పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళందరినీ నాన్న అంటే నమ్మే పరిస్థితి ఉందా? అస్సలు లేదండి, 100% లేదు. మా నాన్న అనేది లేనే లేదు. అలా లేదు కాబట్టి జనాలు కూడా అదే బుద్ధి చెప్పారు, నో డౌట్. అసలు ఆయనకి అలాంటి ఆలోచన లేదు, వ్యవహారం లేదు. అసలు ఇద్దరు చక్కగా జనాలందరూ చెప్పుకునేవాళ్ళు. మాకు మేమైతే చూడలేదు కానీ పబ్జీ ఆడుకుంటాడు అనేవాడు. అసలు ఆ పబ్జీ లాగా ఆయన కూడా అంతే పరిస్థితి. ఎవరినైనా పబ్జీ గేమ్లో మనం మర్డర్ చేస్తూ ఉంటాం, అలాగే మర్డర్ చేస్తుంటాడు. ఏమైంది? బాబాయ్ గారు ఒకసారి ఈ వీడియో చూసి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఆ వీడియో పైన అభిప్రాయం అనేది అది మంచి అభిప్రాయమైనటువంటి వీడియో కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వాడికి వాళ్ళ అమ్మన్నా కానీ వాళ్ళ చెల్లెలన్నా కానీ ఇష్టం లేదు. నిన్న ఏంటంటే తల్లి కాబట్టి ఆమె వచ్చి కొడుకుని కన్నప్రేమ కదా, ఎన్నన్నా కూడా కన్నప్రేమ కాబట్టి ఆలింగనం చేసుకొని, కానీ దానికి సరైన రెస్పాన్స్ కూడా వీలేదు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల. ఏంటంటే నిన్న ఆయన అక్కడ పులివెందులు వెళ్ళాడు. పులివెందులు వెళితే మామూలుగా అక్కడ ఉండే వాళ్ళ ఫేవరెట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే విఐపి పాసులు తీసుకొని రమ్మన్నాడు. ఇంకా అటువంటి విఐపి పాసులు తీసుకొని నీ దగ్గరికి రావాల్సినంత అవసరము ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి అవసరం లేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి అనేవాడు నాకు తెలిసి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇది ఫస్ట్ లాస్ట్. ఇక సీఎం అనేది ఆయన జన్మలో అవ్వలేడు. అది అనేది సమస్య లేదు, జరగదు. ఆమె కన్న ప్రేమ కొద్దీ ఆమె వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అద్దుకునే ప్రయత్నం చేసింది. మిగతా వాళ్ళందరి మీద చేతులు వేస్తూ పలకరిస్తూ జగన్మోహన్ రెడ్డి అలవాటు ప్రకారం ముద్దులు పెడుతూ అంతా చేస్తూ ఉన్నాడు. మరి కనీసం కన్న తల్లిని ఆమె వచ్చి హత్తుకున్నా కానీ ఆమెని తిరిగి హత్తుకోవడం కానీ లేదంటే ఆమెతో మాట్లాడటం కానీ ఎందుకని కనీసం చేయలేదు. అవును, ఆ మీద ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాడు? వచ్చిన వాళ్ళందరూ నెత్తి మీద చేతులు పెట్టాడు, ఉదాహరణ మీద చేసాడు, చిన్నపిల్లని ముద్దు పెట్టుకున్నాడు. కానీ మరి తల్లి కదా, తల్లి వచ్చినప్పుడు కనీసంగా ఇలా ఆలింగనం చేసుకున్నప్పుడు కూడా అమ్మాయి ఏంటి బాగున్నావా అని కూడా మాట్లాడలేదు. ఆమెను మళ్ళీ రెస్పాన్స్ అనేది లేదు. కాకపోతే తల్లి ప్రేమతోటి ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరూ అట్లా చేశారు. ఎందుకంటే వీళ్ళకి చాలా ఉన్నాయి కేసులు. తల్లి మీద, చెల్లి మీద కోర్టుకు వెళ్ళాడు. ఆ కోర్టులో కేసులన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు ఈయన మీద ఇంకా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు లెక్కర్తో ఒకటి వచ్చిందా స్కాము,
తర్వాత భూ స్కామ్ ఒకటి వచ్చింది, లిక్కర్ స్కామ్ వచ్చింది. ఇట్లాంటి స్కామ్లన్నీ వస్తూనే ఉంటాయి. ఇంకా అవి ఎన్ని వస్తాయో మనకు తెలియదు. ఎన్ని కేసులు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా కన్న తల్లిని దూరం పెట్టుకోవటం, లేదంటే కన్న తల్లితో గొడవలు పెట్టుకోవటం. కన్న తల్లితో గొడవలు పెట్టుకోవడం ఏంటంటే ఆయన నైజం అది. ఆయన ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక నైజం ఉంటుంది. తల్లితో బాగుంటారు, కొడుకుతో బాగుంటారు, కొడుకుతో బాగుంటారు, తల్లితో బాగుంటారు. అలా కాకుండా ఆయన అనేవాడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరితో బాగుండడు. తల్లి లేదు, చెల్లి లేదు. బాబాయిని హత్య చేసిన కేసులో కూడా ఆమె వెళ్ళింది, సునీత గారితో కూడా రెస్పాన్స్ సరిగా లేదు. 2019లో 2014లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఇదే వైజయమ్మ ఇదే శర్మిల ఆయన తరపున పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా కూడా గెలవటం తీసుకురావడం కానీ, లేదంటే ఆ రోజు అన్ని సీట్లు గెలవటం కానీ చేసినటువంటి పరిస్థితి. మరి ఆ గెలుపులో తోడున్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు గెలిచి అయిపోయిన తర్వాత ఈ విధంగా వదిలేయటం కరెక్టేనా? మాకు అవసరం ఉన్నప్పుడు మేము వాడుకుంటాం, మాకు అవసరం లేనప్పుడు ఇసిరి బయట పడేస్తాం. కరివేపాకు లాంటిది వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ చెల్లి కానీ. కరివేపాకు ఎప్పుడు వాడుకుంటాం? మనం భోజనంలో పెట్టినప్పుడు ఆ వాసన వస్తాయి, ఆ వాసన వచ్చి తీసి పక్కన పడేస్తాం. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు కూడా ఎవరితో అవసరం ఉంటే వాళ్ళతో ఇది చేస్తాడు. అవసరం తీరిన తర్వాత దీంతో నాకు పని లేదనేటువంటి మనస్తత్వం. కాబట్టి నాకు తెలిసినంతవరకు ఇంకా ఎన్ని రోజులు ఉన్నా కూడా వాళ్ళ మదర్తోటి కానీ వాళ్ళ చెల్లితోటి కానీ వాళ్ళ తత్సంబంధాలు మాత్రం బాగుంటాయి. నాకైతే నమ్మకం లేదు. ఇంట్లో ఉన్న సొంత అక్కని, సొంత చెల్లిని, సొంత తల్లినే పట్టించుకుని జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా అన్నలు అంటూ ఉంటారు కదా. ఎలా నమ్మాలి ప్రజలు జగన్? అవన్నీ బూటకపోయిన మాటలు. నా అక్క, నా చెల్లి, నా తల్లి, నా అన్న, నా చెల్లెలు, నా బీసీలు, నా ఏసీలు, వాళ్ళు వీళ్ళు అంటారు. అవన్నీ కూడా ఏంటంటే కళ్ళబొల్లి మాటలు తప్పితే లోపల ఎక్కడ నమ్మారు? నమ్మకపోబట్టే 11 సీట్లు ఇచ్చారు. ఆయన ఎన్ని నమ్మించే ప్రయత్నాలు చేసినా నా దగ్గర రాడు వచ్చే ప్రసక్తే లేదు. ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఈ నెక్స్ట్ ఈ 11 సీట్లు కూడా రావు. ఏదో సామెతను చూడండి, కట్టెల మీద లెక్కేసుకునే వాళ్ళకి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక వేరు వాళ్ళ సొంత పెదనానే నిన్ను అక్కడ పలకరించే పరిస్థితుల్లో లేవు. నువ్వు పెదనాన్ని ఆయన పలకరమన్నా కూడా నువ్వు పలికే పరిస్థితుల్లో కనపడలేదు నీకు. కన్న తల్లి కవలించుకున్నాడులేండి, ముద్దు పెట్టాడు, కన్నతల్లి కవలి అంత లేదు ఆయనకి లేదు. ఏదో ఉంది కాబట్టి, తల్లి కాబట్టి ఏదో వచ్చి ఆమె సొంతగా కొడుకు కాబట్టి వెళ్ళింది తప్ప అతనుగా పిలిచి చేసింది ఏమీ కనపడలేదు. పక్కన మేనమామ ఉన్నాడు, పక్కన మేనమామ కూడా పట్టించుకున్న నాదులు లేడు. ఆయన పరిస్థితి అగోమత్యంగా ఉంటది. ఇంకో కొన్నాళ్ళు పోతే ఆయన ఎవరు లెక్కేసుకునే వాళ్ళే ఉండరు, ఎవరు చూసే పరిస్థితి లేదు. ఏదో సామెత మంచం మీద పడుకున్నాడు, కొడుకులు కోడలు ఎవడు చూడలేదు, అట్లా చూడలేని పరిస్థితి తీసుకుంటాడు ఇప్పుడు ఆయన జనాల్లో. ఆయన మొన్న జరిగిన దానికి ఇప్పటికీ అసలు ఎటువంటి సంబంధాలు కూడా లేవు. అతను ఇంకా గుర్తు పెట్టుకొని 10 మందిని కలుపుకునేటట్టుగా ఉంటేనే వ్యవహారం. ఇప్పుడు చూడండి, ఇవాళ లోకేష్ గారు వచ్చి ఆదివాసీ ప్రముఖులతో 500 మందితో ఫోటో దిగాడు ఆయన. ఇవాళ అందరికీ ఆయన బై చెప్పాడు చేసిన కార్యక్రమానికి. అది నాయకత్వం అంటే. ఆయనకు అవ్వాల్సిన పని లేదు. అయినా సరే ఆయన కూర్చొని దగ్గరుండి అందరి ఫోటోలు దించి వెళ్ళాడు. ఎవరికి అసంతృప్తి లేకుండా పంపించాడు. ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నా కానీ ఎంతైనా కానీ పరదాలు దాటున నాయకత్వం వహించే వాళ్ళకి ఇట్లాంటి ప్రజలు బుద్ధి చెప్తారు. ఆ రోజుల్లోనూ లేదు, ఇవాళ కూడా లేదు. ఇవాళ అసలు కూడా పరిస్థితి ఏమీ లేదు. ఆ రోజుల్లో కూడా ఆయన కుటుంబ సభ్యులతో చాలా తక్కువే ఉండేది. కాకపోతే అధికారం కాబట్టి 6 అన్నదమ్ములు, వాళ్ళ నాన్నకి 6 అన్నదమ్ముల్లో ఉన్న పెద్ద ఆయన ఇప్పుడు ఉన్న ఆయన పెద్ద ఆయన పలకరించే పరిస్థితి లేకుండా తెచ్చుకున్నాడు. అంత దౌర్భాగ్యం నాయకుడిని ఇంతవరకు ఎవరు చూడలేదు, ఎవరు చూడబోరు కూడా. అన్న, మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి జరిగింది కదా. ఆ రోజు అందరినీ పలకరిస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి వెళ్ళి ఆయన హత్తుకునే ప్రయత్నం చేసినా, కౌగిలించుకునే ప్రయత్నం చేసినా, కనీసం ఆమెను పలకరించకపోగా, ఆమెను పట్టుకోకపోగా ఆ మొహం కూడా చూడని పరిస్థితి. ఎలా చూడొచ్చు ఆ పరిస్థితి? మీరు ఈరోజు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, తండ్రి శవం మీద దగ్గరికి వచ్చి కనీసం కన్నీరు ఓదార్పు చేద్దామని తల్లి వచ్చినప్పుడు కనీస బాధ్యతగా తల్లిని హక్కును తెచ్చుకోవాల్సిన కుమారుడే తల్లి తెలియనట్టు అమాయకంగా చూసే ప్రజలని నటించేటట్టు తల్లికి కనీస బాధ్యతగా తండ్రి శవం దగ్గరకు ఉన్నప్పుడు ఎట్లా వ్యవహరించాల్సిందో తెలియదా? ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా, ఒక సామాన్య మానవుడైనా సరే తన తల్లిని హక్కును చేర్చుకునే విధానంగా ఉంటుంది. కనీస బాధ్యతగా ఉన్న నాయకుడిగా కానీ, ఏ పార్టీలో ఒక నాయకుడిగా ఉన్నావుగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా కదా నువ్వు, కనీస బాధ్యత వ్యవహరించాల్సిన తీరు అదేనా? తల్లిని ఎంత చేసావు, చెల్లిని ఎంత చేసావు, బాబాయిని నరికేసావు. ఏ ప్రాంత ప్రజలను వదిలిపెట్టలా, ఆంధ్రప్రదేశ్ ప్రజలను పూర్తిగా నరికేశాడు. అలానే ఈ రాష్ట్రంలో పాపం మహిళామ తల్లులు కడుపు కోత కోసం వెళ్ళి బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడతారు నుంచుంటే కనీస బాధ్యతగా కుమారుడు ఏం చేయాలి? కౌగులించుకోవాలో, లేకపోతే భుజం మీద అమ్మ అని అనాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆమె తెలియనట్టు, వాళ్ళు ఎవరో అసలు ఇతనికి సంబంధం లేనట్టు, ప్రజలు కనుక వచ్చి ఏదో పాపం వచ్చి దగ్గర నుంచి ఉంటే పలకరించేటట్టే అవహేళనగా కామెడీగా టైప్లో చేశాడు. కానీ ఒక తండ్రి శవం దగ్గరికి వచ్చినప్పుడు, కన్నీటితో పర్వతం ఉన్నప్పుడు
బాధ్యతగా సంఖలో బైబిల్ పెట్టుకొని వచ్చి తండ్రి చనిపోయిన తన భర్త చనిపోయి కొడుకున్నాడని చెప్పి దగ్గరికి వచ్చినప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి. కనీస బాధ్యత లేని రాష్ట్ర నాయకుడిగా, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా ఆ ప్రాంత ప్రజల్ని ఎన్నుకుంటే కనీసం తల్లిని కూడా గౌరవించలేనప్పుడు స్థానిక ప్రజలు ఏం గౌరవిస్తారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి 2014లో 60 పైన సీట్లు రావడానికి కానీ 2019లో ఆయన గెలవడానికి కానీ షర్మిల కానీ విజయమ్మ కానీ చేసినటువంటి పాదయాత్రలు, వాళ్ళు పెట్టినటువంటి సభలు, వాళ్ళు ఇచ్చినటువంటి స్పీచ్లే ప్రధాన కారణంగా చెప్పుకుంటారు. మరి ఆ విజయంలో ఉన్న వాళ్ళని విజయం అయిపోయిన తర్వాత వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? ఏమంటే ఇతనికి చరిత్ర మొదటి నుంచి తీసుకోవాలి. చనిపోయిన తండ్రి శవం ఉన్నప్పుడే తాను పదవికి ఆకాంక్షతోటి సంతకాలు పెట్టించుకున్నాడు. అతనికి ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలి తప్ప ఈ ప్రజలు గాని, ఈ తల్లి గాని, చెల్లి గాని ఏమాత్రం పట్టదు. రాష్ట్ర ప్రజలు ఏదేదో ఉదరిస్తాడు, పాపం చిన్న వయసు కదా, తండ్రి లేని బిడ్డ. ఈ రాష్ట్రంలో చాలా నీచమైన పరిస్థితి. 151 సీట్లు ఇచ్చి పరిపాలించండి అని చెప్పి ప్రజలు మిమ్మల్ని పట్టం కడితే ప్రజలకు మేలు చేయాల్సింది పోయి ప్రజలకి గంజాయి, అలానే మద్యం అనేక రూపాల్లో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజల ప్రాణమానాలు దోసేసి, అలానే కడకు బాబాయిని చంపేసి, కడకు అలా వైద్యుడు పాపం పేద వైద్యుడిని పట్టుకొని నెట్టేట రోడ్ల మీద కట్టి చేతులు ఎరగదీసి ఎంతమంది పేదవారిని నట్టేట ముంచేశాడు, ఎంత ఘోరమైన పరిస్థితిని తీసుకొచ్చాడు ప్రజలందరూ గమనిస్తున్నారు.